ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మిన్నీ బర్త్డే వీడియో అనమాట అండి. నైట్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ షార్ట్ తీసి అప్లోడ్ చేశాను. ఆ లింక్ ఈ వీడియో కింద అయితే ఇస్తానండి, అది కూడా చూసేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 8 కల్లా మిన్నీని రెడీ చేసి మేమందరం కూడా రెడీ అయిపోయి కొంతమంది కన్నా టిఫిన్స్ పెడదామని చెప్పేసి ప్యాకింగ్ అవి అయితే చేసుకొని స్టార్ట్ అయిపోయామండి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర చాలామంది ఉంటారండి. ఇలా ఏం షెల్టర్ అది ఏం లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి కొంతమందికి టిఫిన్స్, వాటర్ బాటిల్స్ అవి అయితే సప్లై చేస్తామండి. మనమే సెలబ్రేట్ చేసుకోకుండా మనకున్న దాంట్లో ఏదో ఒకటి ఇలా సహాయం చేస్తే నిజంగా ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మాకైతే అలానే అనిపించిందండి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అక్కడ కొంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఇంకా అలాగా మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొంతమంది ఉంటే వాళ్ళకి కూడా టిఫిన్స్ అయితే ఇచ్చేసామండి. డే ఇలా స్టార్ట్ అయినందుకు నిజంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మన వల్ల ఒక పూట ఒక మనిషి కడుపు నిండుతుందంటే ఆ ఆనందం చాలా బాగుంటుందండి. నిజంగా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూసేయండి. ఇంకా టిఫిన్స్ అవి పంచిపెట్టేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకుని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే 6 o'clockకి కేక్ కటింగ్ అది అనుకున్నామండి. అపార్ట్మెంట్లో పిల్లలందరినీ పిలిచి సరదాగా కేక్ కట్ చేయించుకుందామని చెప్పేసి దానికోసం మా హాల్లో ఇలాగ చిన్నగా డెకార్ అయితే అరేంజ్ చేసుకున్నాము. చాలా సింపుల్గా, చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది బర్త్డే మా మిన్నీది. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా పిల్లలందరూ కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదండి, ఫెస్టివల్ సీజన్ ఒకటి, ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. 6కి అలాగా కేక్ అయితే కట్ చేయించేసాము. ఇంట్లో మేము వచ్చేసి మా పేరెంట్స్ అలాగే మా ఆడబడుచు గారు, మా బ్రదర్ వాళ్ళు అయితే ఉన్నామండి. కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత పిల్లలకి లైట్గా స్నాక్స్ అవి అరేంజ్ చేసి అలాగే వాళ్ళకి చిన్నగా చాక్లెట్స్ అవి ప్యాక్ చేసి అయితే ఇచ్చామన్నమాట అండి. మీరు కూడా వీడియో ఒకసారి చూసేయండి.
ఇంకా పిల్లలతో కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారనమాట అండి. సడన్గా పాపకి కేక్ అది తీసుకొని వచ్చారు. వాళ్ళు కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. ఆ కేక్ కూడా కట్ చేసింది మిన్ని. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. డే అంతా కూడా చాలా బాగా గడిచింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు అనమాట అండి. చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. ఎందుకు వచ్చింది అలా అంటారు, ఇష్టమే తింటారు. చాలా చాలా పెట్టు చెయ్యిలో పట్టుకో, ఇలా పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పండి. వద్దా వద్దంట్లే చిన్నపిల్ల కదా. మిన్నీ బర్త్డే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగిందండి. మా అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. గుర్తు పెట్టుకొని మరీ మిన్నీని విష్ చేయడానికి అయితే వచ్చారండి. నేనైతే పిల్లల వరకు ఇన్వైట్ చేశాను. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కేక్ కట్ చేపించి అలా సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో కూడా మా మిన్నీకి ఎప్పుడు తోడై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరూ విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.